గుడ్ ఈవినింగ్. సింగిల్ 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 కథ కార్తీక్ రాజు గారు ఒక 3 years బ్యాక్ కౌశిక్ అనే ఫ్రెండ్తో కలిసాం. ఈ స్టోరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ. అలాగే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు. ఒక 10-15 మంది రిజెక్ట్ చేశారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ. నిజంగా అక్కడ చేసేసి ఉండే ఎంత వద్దునో లేదో తెలియదు, కానీ మరి అక్కడ జరగకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ చాలా కసిగా చేసాం. నా కసిలో భాగం పంచుకున్న వెన్నెల కిషోర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ డే నుంచి కూడా ఫస్ట్ ఈ థాట్స్లో ఓకే అయిన వెంటనే అరవింద్ గారు, వాసు గారు, విద్య గారు, రియాజ్ గారు, భాను గారు ఓకే ఇది అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు రిజల్ట్ ఏంటి, ఎలా వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అసలు ఆలోచించను. నచ్చిన కథని హానెస్ట్గానే ఎప్పుడు డెలివరీ చేద్దామని చూస్తాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం అనుకున్నా, అరే మంచి టీంతో అసోసియేట్ అయ్యా. సో ఈ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ ఉన్నప్పుడే ఆ రిలేషన్గా కంటిన్యూ అవుతూ ఉంటుందంటే అదేంటో నాకు తెలీదు. కొంచెం ఫెయిల్యూర్ అయినప్పుడు కొంచెం తగ్గుద్ది, బేసిక్గా ఇండస్ట్రీ తగ్గుద్ది ఆ రిలేషన్ అనేది. ఈ టీం అందరూ మాత్రం ఎప్పటికీ లైఫ్లో గుర్తుండిపోయే మెమరీ ఇవ్వాలి ఈ సినిమా అని నేను అనుకునేవాడిని ఎప్పుడు. అది జరిగింది, దేవుడు ఉన్నాడు. సో థ్యాంక్ యూ. ఆనెస్ట్గా వర్క్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సిన్సియర్గా ఇది చేసినప్పుడు మనకి దేవుడు ఇచ్చేస్తాడు అది. సో ఈ సింగిల్ సినిమాని నేను గిఫ్ట్ కింద ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అరవింద్ గారు. అరవింద్ గారు ఇందాక మా వంశీ పైట్వల్ గారు చెప్పినట్టు, సారీ గమ్ముని నేను పేర్లు అయ్యి తప్పుగా ఇదంటే 45 ముందు అది గమ్ముని తిరక్కోలేకపోతుంది, దీనికో అయి ఉంటుంది. కొంచెం సీరియస్గా ఉంటారేమో, స్ట్రిక్ట్గా ఉంటారేమో అన్నట్టు అనుకునేవాడినండి సార్. అంటే ఈ ఏజ్లో అసలు ముందు అంటే ఇలాంటి లవ్ ఇలాంటి స్టోరీ ఒక్కసారి బ్రాండ్ చేశారంటే మీ హార్ట్ ఎంత అయిందో నాకు అర్థమైంది. బట్ ప్రాసెస్లో చాలా ఎంజాయ్ చేశాను సార్. చాలా ఓపెన్గా మాట్లాడేసేవారు. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, చాలా ఓపెన్గా చెప్పేసేవారు. అలా చెప్పినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అలా ఎవరో చెప్పరు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సపోర్ట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ విద్య గారు, ఇది మీకోసం సక్సెస్ అయిపోవాలని మనండి. నిజంగా అనుకున్నా పోస్ట్ టైంలో అది ఎలాగన్నా ఇది విద్య గారి కోసం సక్సెస్ అవ్వాలి, ఎలాగన్నా అవ్వాలరా అని అనుకున్నా. ఎందుకంటే నాకు అసలు పోస్ట్లో అసలు ఏం చేయడానికి లేదు. నాకు వెళ్ళి కెలకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు. కెలకడం అంటే వెళ్ళి చూసి బాగుంది, ఏది బాగాలేదు, ఏం చేద్దాం, ఈ కొంచెం ఇది అందరికీ ఉంటుంది, నాకు కొంచెం ఉంటుంది ఇచ్చింగ్. సో నాకు రానివ్వడం అంటే అసలు 24 hours లాస్ట్ 10 days అయితే లిటరల్గా పడుకోలేదు. చాలా థ్యాంక్స్ అండి. మొత్తానికి మంచి జరిగింది మనకి, చాలా థ్యాంక్స్. వెరీ హ్యాపీ. మీ గురించి అందులో మీ ఫస్ట్ దీంట్లో నేను హీరో కింద రావడం, మంచి రిజల్ట్ రావడం వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక్ రాజు గారి గురించి మాట్లాడినా మేమిద్దరం పొద్దున్నే లేచి నేను ఇంగ్లీష్ మాట్లాడేవాడిని. ఆయనేమో బ్రదర్ అర్థమైంది, మిగతా ఇంగ్లీష్ ఆయన పెద్ద ఇంగ్లీష్ ఎఫ్ఆర్సిఎస్ కాదు. మనకు నైట్ ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఏదన్నా ఆపుకుని ఒక రోజు నైట్ మరి ఏం మాడేవాడు తెలియదు. ఓకే బ్రదర్, మళ్ళీ మెసేజ్ పెట్టాడు లాస్ట్, ఓకే వస్తారంటే థమ్స్అప్ పెట్టేవాడు, ఓకే బ్రదర్. అర్థమైంది నేను అనుకునేవాడిని. థ్యాంక్ యూ సార్. నా భాష అర్థం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నందుకు. మనం వర్క్ చేసినప్పుడు నేను కిషోర్ గారు కొంచెం ర్యాండమ్గా సడన్గా ఇలా కథ ఇలా చేద్దాం అన్నప్పుడు అన్నిటికీ ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నరేష్, ప్రసన్న గారు, బ్యాచ్ అందరూ మొత్తం ఎలా ఉండేదంటే స్టేడియంలో ఎవరన్నా క్రికెట్ మ్యాచ్ అందరూ చూసే ఉంటారు. స్టేడియంలో చూసినప్పుడు మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు బాల్ పడే ముందు మొత్తం
సర్కిల్ ఫీల్డర్స్ అందరూ కూడా ఒక మూమెంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అలా షూటింగ్లో ఎందుకు కదిలి ఎందుకు వచ్చేవారో తెలియదు, చుట్టూ ఏదో సెక్యూరిటీ ఇదన్నట్టు ఉండేవారు. చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేశారు అందరూ కూడా. అందరూ చాలా చాలా మంచి మంచి డైరెక్టర్స్ అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అవ్వాలి కూడా. చాలా ఈ సినిమా చాలా నేర్చేసుకున్నారు. అలాంటి బయట థ్యాంక్ యూ టీమ్ అందరికి థ్యాంక్ యూ. విశాల్ సార్ థ్యాంక్ యూ, ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ, ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, మా రంగా ఈ థాట్స్లో రంగా అని ఒకడు ఉన్నారండి ఎడిటర్. మాస్ పల్స్ అనమాట అది. ఓకే సింగిల్ స్క్రీన్స్లో కూడా అదే పోతుందని అనిపించింది. మనోడు నవ్వు చూసే ఏంటి ఉందా లేకపోతే ఊరికి నవ్వుతా. సినిమా ఎలా ఉందని అనడం కంటే చాలామంది రంగా ఏంటి అన్ని సినిమాలకి ఎలా నవ్వుతాడో మన సినిమాకి నవ్వుతాడు రెడీ ఉంటుంది. థ్యాంక్ యూ రంగా. టీం అందరికి ఎవరి పేర్లను మర్చిపోతే వెరీ వెరీ సారీ. అందరికి కూడా చాలా మంచి మెమరీ ఇచ్చారు, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. అందరికీ ఫస్ట్ ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, సినిమాలకి ఇది ఉంది అది ఉంది అని అంటున్నారు కదా అందరూ బయట. ఆ ఇదిని ఎక్కడ మీరు లేకుండా ఈ సినిమాకి జనానికి ఈ సినిమాకి వారధిగా వ్యవహరించి అద్భుతంగా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ పేరున చాలా థ్యాంక్స్ అండి. మా ప్రవాసీ నేను ఎప్పుడో చేసాం, అప్పట్లో ఉండేవాడిని సినిమా. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయలే. నిజంగానే కిషోర్ అని చెప్పినట్టు మీ టైమింగ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ అండి. చాలామంది ఉన్నారు మీ టైమింగ్ ఫ్యాన్స్. ముగ్గురు చేద్దాం ఫుల్ లెంత్. వాసు గారు థ్యాంక్ యూ, రియల్ గారు థ్యాంక్ యూ, పవన్ థ్యాంక్ యూ, కిషోర్ థ్యాంక్ యూ, సాయి మళ్ళీ పేర్లు చెప్పకపోతే మళ్ళీ హసిత్ గారు థ్యాంక్ యూ. ఏంటి నెక్స్ట్ సినిమా వివేక్ గారు థ్యాంక్ యూ, మా హుసేన్ జగన్ గారు థ్యాంక్ యూ, సందీప్ గారు థ్యాంక్ యూ. విజయ్ పొలాకి ఫస్ట్ టైం నాతో డ్యాన్స్ చేయించాడు. వచ్చి 2 కబుర్లు చెప్పి భయ్య ఏం పర్లేదు ఏదో రెచ్చగొట్టి చేయించాడు. మొత్తం లేదు సాంగ్ సినిమాలో చూసారా. ఓకే పర్లేదు నెక్స్ట్ చెప్తున్నా ఇంకా చేయను. గాయత్రి థ్యాంక్ యూ. నేను ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మేము అనుకున్నాం గాయత్రి ఎవరు అని మీరే అడిగారు కదా అనుకున్నాం. ఎవరైనా సరే చాలా మంచి పేరు తెచ్చి బాధ్యత మనం తీసుకున్నాం, అనుభూతి చేసాం, అది చేసాం. థ్యాంక్ యూ చేసినందుకు. అండ్ హీరోయిన్లు ఎవరో స్టార్టింగ్ ఎవరు వస్తారు అని అనుకున్నాం. నేను ఎప్పుడు లవ్ స్టోరీలు చాలా తక్కువ చేయలేదు. సో లవ్ స్టోరీలో కూడా కొంచెం కనిపించాలిగా. ఇందాక ఎవరో కేతికి అన్నారు. కేతికి అయితే పర్లేదు మనం పెద్దగా డైటింగ్ చేయగలదు అనుకున్నాం. తెలియకుండా మీరు డైటింగ్ స్టార్ట్ చేశారు ఈ సినిమాకి. కేతికి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అమ్మాయి ఎవరు అంటే ఇవాన్. ఇప్పుడు ఏమన్నా డైటింగ్ చేసుకుని మనం మ్యాచ్ చేయలేం. సో ఇద్దరు హీరోయిన్స్ కూడా కేతిక ఇవాన ఆ క్యారెక్టర్కి చాలా లైఫ్ తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. డెఫినెట్గా చాలా మంచి సినిమాలు చేయాలి, ఇంకా పెద్ద హిట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాన కూడా ఇంకెవరున్నారండి. మా